హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇది తీసింది. ఇంకా నేను లేచేసి ఊడ్చేస్తున్నాననమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. లేచేటప్పటికి 7 అయిపోయిందండి. అందుకని చెప్పేసి నేను ఇంకా తొందరగా ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే బయట కూడా కడగాలి. కడిగేసి ముగ్గు వేయాలన్నమాట. నేను ఇంతకుముందు చెప్పున్నాను కదా! ఎందుకంటే ఫ్రైడే ఇంకా ట్యూస్డే ఈ 2 రోజులు నేను ముగ్గులేస్తానండి కడిగేసి. మిగిలిన రోజులు మామూలుగా ఊడ్చేస్తాననమాట. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ కదా! రోజు బయట కడగడం, ముగ్గులేయడం ఇంకా అదే పనిగా బయటే కూర్చుంటే ముగ్గులతో చలి బాగా ఎక్కువ కదా! ఇంకా మన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను బయట అంతగా అంటే డైలీ కాదు. ఫ్రైడే, ట్యూస్డే అనమాట నేను కడిగి ముగ్గులేస్తాననమాట. అది కూడా నేను ఇక్కడ మార్నింగ్ తొందరగా లేట్ అయిపోయింది లేవడం అని చెప్పేసి ఊడ్చేస్తున్నాను. ఇంకేంటంటే అప్పటికే మా గౌరవ్ లేచేసి కొంత వర్క్ ఉందంట చేసుకుంటున్నాడు. ఈరోజు స్కూల్ లేదా అని అడిగాననమాట. వెళ్ళట్లేదు మమ్మీ అంటే మా గౌతమ్‌కి కొంచెం ఫీవర్ అండి. ఒక 2-3 డేస్ నుంచి ముందు హెడేక్‌లా స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఫీవర్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వైరల్ ఫీవర్లు కదా! స్కూల్‌లో కూడా ఇంకా వెళ్ళి లీవ్ లెటర్ పెట్టేసి వచ్చేసారు. అందుకని ఇంకా ఒకళ్ళు మానేస్తున్నారు కదా! ఇంకోళ్ళు కూడా వెళ్ళట్లేదనమాట. ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తారు కదా వీళ్ళు అదనమాట. ఇక్కడ కడిగేసి నేను ముగ్గులయ్యి వేసేసానండి. ముగ్గులంటే నేనేం వెరైటీగా ముగ్గులేమి వేయను. నాకొచ్చినంతలో ఏదో వేస్తాననమాట అంతే. ఎప్పుడు చూసినా కలువ పువ్వు వేస్తాను. ఇంకా ఏదైనా నాకొచ్చిన చిన్న డిజైన్స్ ఉంటాయి కదా! అది యూట్యూబ్‌లో చూసి మన యూట్యూబ్‌లో అక్కలు ఉన్నారు కదా! వాళ్ళు వేస్తూ ఉన్నాయి చూసేసి నేను కూడా అవే వేసేస్తాననమాట. ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను. చాలా తలనొప్పిగా ఉంది. అదనమాట. ఇంక చాయ్ తాగేసిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. మొన్న నేను 4 డేస్ ముందే నేను పిండి చేశాను కదండీ! 4-5 డేస్ అవుతుంది. అది కొద్దిగా ఉంది పిండి. ఇంకా పిల్లలకి ఏసిచ్చేద్దాము. ఇంక కొన్ని ఎగ్స్ అయితే ఉడకబెడతాము. పిల్లలు చాలా నీరసంగా ఉంటున్నారు. వైరల్ ఫీవర్లు అంటే అసలు పిల్లలకి ఇంక అసలు ఒక పట్టాన తగ్గదండి. ఇక్కడ నేనేమో తొందరలో వంచేసాను. ఇంకా టీ అంతా వలికిపోయి అంతా వలికిపోలేదు. కొంచెం పోసుకుంటుంటే ఒలిగింది. అదనమాట. ఫాస్ట్‌గా ఇంకా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకా అలా గందరగోళం అయిపోద్దనమాట. నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు కదా! ఇక్కడ ఎగ్స్ అయి ఉడకబెట్టానండి. పిల్లలకి ఒకటి ఇచ్చేద్దామని చెప్పేసి. ఫైనల్‌గా కొద్దిగా పిండుంది. ఇంక దాంతో అట్టేసేసాను. నెక్స్ట్ ఏంటంటే లంచ్ టైమ్ అయింది. ఇంకా లంచ్ టైమ్‌లో ఇంకా నేను బెండకాయలు ఉన్నాయి కదా! బెండకాయ, టమాటా వండేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాననమాట. రైస్ కూడా అయిపోయింది. అదన్ అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అప్పటికే చాలా టైం అయిపోయిందండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇంకా 12:30 అలా అయిపోతుంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను బెండకాయ, టమాటా కర్రీ చేస్తున్నాను. ఇందులో నేను వాటర్ పోయనండి. వాటర్ పోయకుండా నేను బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి ఉప్పేసి బాగా ఫ్రై చేసేస్తాను. బాగా మగ్గినాక ఇంకా అందులో కారం, పసుపు అన్నీ వేసేసి ఇంకా ధనియాల పొడి కూడా ఇవన్నీ వేస్తాను. ఇంకా పులిపాల ఫ్రైలా చేస్తానండి. నేనేమి అంటే నీళ్లు పోసేస్తే అది ఒక జిగురు కింద వచ్చేస్తుందనమాట. అందుకని నీళ్లు పోయను. ఒక్కొక్కసారి చింతపండు పులుపు పోసినప్పుడు మాత్రం కొంచెం వాటర్ అనేది తగులుతుంది అంతే సంగతి. అదే. ఇక్కడ ఏంటంటే మా వారు ఇంకా అంతకుముందు రోజు కొంచెం వెజిటేబుల్స్ పంపించారండి. అదే అనమాట. ఇంకా ఏంటంటే పాలున్నాయి. పాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు. అదే మా వారు పంపించారు కదా! వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఆఫీస్ ఉంటుందండి ఆయనది. ఆఫీస్‌లో ఎవరికైనా ఫోన్ చేసి ఇంట్లో ఇలా వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ ఏదైనా ఇచ్చేయమంటే వాళ్ళు వచ్చి ఇచ్చేసి వెళ్తారనమాట. ఇంక ఈ సాయంత్రం అయింది. సాయంత్రం అయితే ఇంకా బయట ఇలా ఉంది పరిస్థితి. అటుపక్క ఆ క్లాత్ ఉంది కదా తెర, ఆ పరదా వెనకాల అటు అంతా కూడా మొక్కలేసి ఉంటారండి. అంతా కూడా గార్డెన్‌లా చేసేసి కొన్ని రోజులైతే పిల్లలయి ఆడుకునేవాళ్ళు. తర్వాత వర్షాకాలంలో మొత్తం బాగా మొక్కలయ్యి వచ్చేసినాయి అనమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా అదంతా కూడా శుభ్రం చేసేసి అందరూ కూడా మొక్కలేసుకుంటున్నారు మళ్ళీ. తోటకూర, పాలకూర ఇలాగా ఎవరి గార్డెన్ ఆళ్ళదనమాట. కొంచెం రెంట్‌కున్న వాళ్ళందరూ వేసుకుంటున్నారు. నేనైతే అలా ఏం వేసుకోవట్లేదు. ఎందుకంటే వెయ్యడం, ఆవులు తినేయడం. ఇదంతా ఇంకెందుకురా బాబు అని చెప్పేసి నేను వెళ్ళలేదనమాట. అసలు అటుపక్క నేను వెళ్ళను. అది. ఒక 20-25 మంది రెంటర్స్ ఉంటారు కదండీ! ఇంకా అందరూ కలిపి వేసుకుంటున్నారు సరదాగా. ఇక్కడ ఏంటంటే ఇది ఒక 1 వీక్ బ్యాక్ వీడియో అండి ఇది. పిల్లల కోసం నేను ఇక్కడ ఈ పుట్నాల పప్పుతోటి నేను ఇలా చేశాననమాట. అచ్చులా చేశాను. అదే దానికన్నా టమాటో చట్నీ కూడా చేశాననమాట అదే రోజు. ఇంకా ఆ క్లిప్ యాడ్ చేసేసాను ఇందులోని. కొంచెం కాఫీ తాగేసి ఇంకా నేను ఈ ఎడిటింగ్‌లో అనేది కూర్చున్నాననమాట. చాలా అసలు మామూలు కాదండి. అసలు వెదర్ ఎలా ఉందంటే అస్సలు ఘోరం అనమాట.
ఇక్కడ టమాటాలు అయితే బాగానే ఉంటాయండి, బాగా దొరుకుతాయి. ఇంకా పచ్చివి దొరుకుతాయి, ఇంకా పండువి దొరుకుతాయి అనమాట. అందుకని నేను ఎక్కువ పచ్చడి చేసేస్తూ ఉంటాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఆయిల్లో జీరా వేసి ఇంకా పచ్చిశనగపప్పు తగినంత, ఇంకా టమాటోలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను, ఎండుమిర్చి అంతే అనమాట. బాగా ఫ్రై చేసేసి అందులో కొంచెం ఒక ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత కూడా కాదు, ఇంకా నిమ్మకాయలో సగం అంతా కొంచెం చింతపండు కూడా వేయాలి. వేస్తే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి, కాకపోతే పచ్చి వెల్లుల్లిపాయ. అంటే నేను ఇందులో వేయించేస్తున్నాను, కానీ ఈ కొత్తిమీర మొత్తం మనం వేసుకున్నవన్నీ కూడా అన్నీ వేగిపోయిన తర్వాత జార్లో వేస్తాం కదా, అటువంటిప్పుడు పచ్చి వెల్లుల్లిపాయ గుళ్ళు వేసి వేయిస్తే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం ఒక అరగంట సేపు కష్టపడితే చట్నీలు నిజంగా రోటి పచ్చళ్ళు అంటారు కదా, చాలా బాగుంటాయి అన్నమాట. అది విషయం. ఇక్కడ నేను పుట్నాల పప్పుతో అచ్చు అన్నాను కదా, అది ఒకటి కొంచెం ట్రై చేశానండి. అప్పుడు 1 వీక్ అయింది నేను చేసి. ఆ క్లిప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అప్పుడు గ్యాస్ అయితే గందరగోళంగా ఉంది, గ్యాస్ స్టవ్. దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఏదైనా వర్క్ చేసామంటే మామూలుగా ఉండదు. గ్యాస్ స్టవ్ ఇంకా భయంకరంగా నేను చేసేస్తాను. కానీ మనం భయంకరంగా చేసుకున్న చివరికి చేసుకునేది మనమే కదా, వేరే ఎవరో వచ్చి చేయరు. అదనమాట. ఇక్కడ నేనేంటంటే ఉండలు చుడదాం అనుకున్నానండి, కాకపోతే ఉండలు చుట్టడానికి అసలు నాకు ఆ చేతికి అసలు వేడి పట్టలేదు. అందుకని చెప్పేసి ఒక కంచంలో కొంచెం ఆయిల్ రాసేసి దానిపైన వేసేసాను. ఇంకా ఎందుకంటే ముక్కలు ముక్కలు కింద వచ్చేస్తాయి కదా, ఆ రకంగా పిల్లలకి పెట్టేయచ్చు అని చెప్పేసి. అదన్నమాట విషయం. ఇక్కడ వీళ్ళకి పెడుతున్నానండి. అసలు ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి ఇస్తున్నాను. చూడండి, నేను కెమెరా తీసుకొచ్చి ఇచ్చాను కదా, కెమెరా ముందు కదా ఇచ్చింది, అందుకని ఇద్దరు కూడా సిగ్గుపడిపోతున్నారు. అసలు కెమెరా ముందు ఫుడ్ తినడానికి కూడా చాలా సిగ్గుపడతారండి వీళ్ళిద్దరుని. అంతంత ఫుడ్ పెట్టుకొని ఫుడ్ బ్లాగ్స్ ఎలా చేస్తున్నారో, ఫుడ్ తినుకుంటా ఫుడ్ బ్లాగ్స్ అవి చేస్తున్నారు కదా, తినుకుంటా. నిజంగా సాహసం అని చెప్పాలి. మా పిల్లలు అయితే చాలా సిగ్గుపడిపోతారు. ఎవరి ముందైనా తినడానికైతే నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ వాళ్ళందరూని. ఇంకోటి ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ అవుతుందన్నమాట. అది ఫ్రెండ్స్. ఆ పుట్నాల పప్పుతో అచ్చు చేశాను కదండి, అది చాలా బాగుంది. నేను కూడా తిన్నాను కదా, చాలా బాగుందన్నమాట. పైగా హెల్త్కి కూడా మంచిదే, ఎందుకంటే మనం బెల్లంతో కదా చేస్తాము. ఇంకా పుట్నాల పప్పు కూడా మంచిదే. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అలాంటివి పెడుతూ ఉండాలన్నమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని చూసేవే చూడటం తప్ప మాలాంటి కొత్త వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా, అదన్నమాట. అది ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.